రాజేంద్రనగర్ హత్య కేసుకు సంబంధించి ఒక్కొక్కటిగా నిజాలు బయటకు వస్తున్నాయి. ఎక్స్క్లూజివ్ గా ఆర్టీవీ దగ్గర ఆ మృతురాలి వివరాలు ఉన్నాయి. మనందరికీ తెలిసిన విషయమే. అసలు ఆ మృతదేహం ఎవరిదో, ఎందుకు అక్కడికి వచ్చిందో, ఆ మృతురాలి మీద ఎందుకని వస్త్రాలు లేకుండా ఉన్నాయి, నిజంగా అత్యాచారం ఏమైనా జరిగిందా లేకపోతే ఇంకేం జరిగింది అనే వివరాలు ఎవరికీ తెలియని పరిస్థితుల్లో, అంతుపట్టని పరిస్థితుల్లో పోలీసులకు సైతం ఇప్పుడు ఆర్టీవీ వద్ద ఆ వివరాలు ఉన్నాయి. అసలు ఆ మృతదేహం ఎవరిదో పోలీసులు గుర్తించినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు మృతురాలు అఘాపురానికి చెందిన బేగంగా గుర్తించారు. అఘాపురం నుంచి ఆటోలో కిస్మత్పూర్కు బేగం వచ్చారు. కిస్మత్పూర్లో కళ్ళు తాగినట్లుగా గుర్తించారు. ఆ తర్వాత మృతురాలు బేగంను అసలు ఎవరు తీసుకువెళ్లారు, కళ్ళు తాగే వరకు పోలీసులు ట్రేస్ చేయగలిగారు. బట్ ఆ తర్వాత ఏం జరిగింది, ఎవరు ఆ యువతి మీద ఏం చేశారు, నిజంగానే అత్యాచారం జరిగిందా లేదా, లేకపోతే అసలు ఎందుకు ఆ యువతిని చంపాల్సి వచ్చింది, ఆ యువతి ప్రాణాలు ఎవరు తీశారు అనే వివరాలను ఇప్పుడు పోలీసులు ట్రేస్ చేసే పనిలో ఉన్నారు. ఆ యువతి పేరు బేగంగా తెలుస్తోంది. 25 నుంచి 30 సంవత్సరాల వయసు ఉంటుంది అంటూ తెలియజేస్తున్నారు. అయితే ఇప్పటికే చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీ కెమెరా ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు పోలీసులు. ఒంటి మీద బట్టలు లేకుండా చనిపోయి కుళ్ళిపోయిన స్థితిలో బేగం మృతదేహం లభ్యమైన విషయం మనకు తెలిసిందే. అయితే అత్యాచారం చేసి హత్య చేసుంటారన్న కోణంలో ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. డీటెయిల్స్ తెలుసుకుందాం. పెట్రిషియా జాయిన్ అవుతున్నారు, ప్రతినిధి సంఘటన స్థలం నుంచి మనతో లైవ్లో అందుబాటులో ఉన్నారు. పెట్రిషియాతో మాట్లాడదాం. పెట్రిషియా, మొత్తం మీద పోలీసులు ఆ యువతి పేరు కనుగొన్నట్లుగా తెలుస్తోంది, కానీ ఆ యువతి కళ్ళు తాగినట్లుగా కూడా తెలుస్తుంది. బట్ ఆ తర్వాత ఏం జరిగింది అనేది ఎవరికి తెలియడం లేదు. సో ఓవరాల్గా ఈ కేసుకు సంబంధించి అసలు పోలీసులు ఎంతవరకు ఛేదించగలిగారు, డీటెయిల్స్ ఎలా తెలుస్తున్నాయి? ఎస్, రాజేందర్ నగర్ కిస్మత్పూర్లో ఒక మహిళ బాడీ ప్రస్తుతం కలకలంగా మారింది. గుర్తు తెలియని మహిళని హత్య చేసి మరీ బ్రిడ్జ్ దగ్గర పాడేసిన దుండకుడు ఒకవైపు అత్యాచారంతో పాటు హత్య చేసినట్టు కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు తన బాడీ పైన కూడా 100 పోగులు లేకపోవడం, రేప్తో పాటు మర్డర్ జరిగినట్టు కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే రాజేందర్ నగర్ పోలీసులు కూడా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. దాదాపు 3 బృందాలుగా కూడా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారని తెలుస్తుంది. ఒకవైపు సీసీటీవీ ఫుటేజ్ ఇక్కడిని స్థానికంగా కూడా కొన్ని సీసీటీవీ ఫుటేజ్లు కూడా అనలైజ్ చేస్తున్నారు. ఒకవైపు మహిళని అత్యాచారం చేసి హత్య చేసినట్టు కూడా ప్రస్తుతం పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆ మహిళ ఏజ్ కూడా దాదాపు 20 నుంచి 30 ఇయర్స్ మధ్యలో ఉంటుందని కూడా ప్రస్తుతం అయితే తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఆ మహిళ ఐడెంటిటీని అయితే గుర్తించారు. తను బేగం అని కూడా తెలుస్తుంది. కళ్ళు తాగడం కూడా అలవాటు ఉందంటూ కూడా ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ అయితే తెలుస్తుంది. తన మృతదేహం కూడా ఇక్కడనే లభ్యమైంది. 100 పోగు లేకుండా ఇక్కడ పడి ఉంది. కొంతమంది స్థానికులు చూసి రాజేందర్ నగర్ పోలీసులకి కంప్లైంట్ ఇవ్వడము, ఒకవైపు మృతురాలు కూడా అఘాపూర్కి చెందిన బేగంగా గుర్తించారు. తను బ్రిడ్జ్ ఉందో ఈ బ్రిడ్జ్ దగ్గరికి కూడా ఒక ఆటోలో వచ్చిందంటూ కూడా ప్రస్తుతం అయితే తెలుస్తుంది. కిస్మత్పూర్లో తను కళ్ళు సేవించడము, ఆ కళ్ళు సేవించిన తర్వాత అక్కడి నుంచి ఎవరో తీసుకెళ్లి మరీ హత్య చేస్తుంటారంటూ కూడా పోలీసులు ప్రస్తుతం ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. అదే క్రమంలో ఒంటి పైన బట్టలు లేకపోవడం, ఆ మహిళ మృతదేహం ప్రస్తుతం కలంకలంగా మారిందనే చెప్పొచ్చు. అదే కాకుండా ఈ కోణంలో కూడా అనేక దర్యాప్తు చేస్తున్నారు. ప్రతి కోణంలో నుంచి అయితే దర్యాప్తు చేస్తున్నారు. స్థానికంగా ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ద్వారా కూడా ప్రస్తుతం ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఏదైతే ఆ మహిళ బేగంగా గుర్తించాడు, వివాహిత, వాళ్ళ భర్త కూడా అదే చెప్తున్నాడు. తనకి మద్యం తాగడం అలవాటు ఉంది, కళ్ళుకి బానిస అయిపోయిందంటూ కూడా వాళ్ళ భర్త లోనే ఏదైతే కిస్మత్పూర్ బ్రిడ్జ్ ఉందో ఈ బ్రిడ్జ్ కూడా ఎప్పుడూ రద్దీగానే ఉంటుంది, అందరూ వెళ్తూనే ఉంటారు, చాలా మంది జనాలు వెళ్తుంటారు. కింద బ్రిడ్జ్ చూడొచ్చు, మధ్యాహ్నం వేళ అయినప్పటికీ కూడా చాలా మంది యువకులు ఆడుతున్నారు అక్కడ. రహదారి అంటే ఈ దారి నుంచి వెళ్తూ ఉంటారు. అటువంటిది తను చనిపోయి కూడా 3 రోజులు అవుతుంది. తన బాడీ కూడా డీకంపోజ్డ్ అవ్వడము, మిస్సింగ్ కంప్లైంట్ ఆధారంగా పరిసర ప్రాంతం రాజేందర్ నగర్, శంషాబాద్, కిస్మత్పూర్ ఆధారంగా మిస్సింగ్ కంప్లైంట్ ఆధారంగా కూడా తనని బేగంగా గుర్తించారు. వాళ్ళ భర్త ఇచ్చిన సమాచారం మేరకు కూడా ఎప్పుడు చూసినా మద్యానికి బానిస అయిపోయి, తాగుడికి బానిస అయిపోయింది, కళ్ళు తాగుతా అంటూ కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది అంటూ కూడా వాళ్ళ భర్త చెప్పుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే తను అక్కడి నుంచి ఇంటి దగ్గర నుంచి ఆటోలో వచ్చింది. ప్రస్తుతం ఇక్కడనే స్థానికంగా కూడా ఇప్పుడు మనం ఒకసారి ఇక్కడ చూడొచ్చు. ఎప్పుడు కూడా ఇక్కడ ఆకతాయిలు, సిగరెట్ తో పాటు మందు సీసాలు, బట్టలు అన్నీ కూడా ఇక్కడనే
ఉంటాయి. చాలా ఐసోలేటెడ్ ప్రాంతంలో కనిపిస్తుంది. ఇక్కడ చాలా నిర్మానుషంగా, అంటే లోపలికి వెళ్తే కూడా చాలా నిర్మానుషంగా మొత్తం అంతా కూడా చెట్లు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఎవరైనా బయట ఎక్కడైనా చంపి ఉండి ఇక్కడ నిర్మానుషంగా ఉంది కాబట్టి ఇక్కడ పాడేశాడు. అసలు తన మీద అత్యాచారం జరిగింది వ్యక్తమవుతుంది. 100 పోగు లేకుండా తన డెడ్ బాడీ అనేది కూడా ఇక్కడ బ్రిడ్జ్ కింద పడున్న పరిస్థితి. ఈ క్రమంలోనే తనను అత్యాచారం చేసింది ఎవరు? ఇప్పటికే అనేక కేసులు ఇటువంటివి నమోదవుతున్నాయి. దిశ కేసు మనం అందరం మర్చిపోకముందే మరో కేసు, దిశ కేసు కూడా ప్రతి ఇంట్లో ఆడబిడ్డకి వెన్నులో వణుకు పుట్టే కేసు. ఇలానే ఈ తరంగానే బ్రిడ్జ్ దగ్గర తనని చంపేసి ఆ తర్వాత 1 వీక్ తర్వాత కూడా నిజాలంతా కూడా బయటకు పడ్డాయి. 1 వీక్ సుదీర్ఘంగా ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత ఇటువంటివన్నీ బయటపడ్డాయి. ఒక లారీ డ్రైవర్ చేసిన రేప్ మర్డర్ అంతా కూడా బయటపడిన పరిస్థితి. ఈ క్రమంలోనే పక్కనే ఒక్కసారి మనం అంతా కూడా పరిసర ప్రాంతం అంతా కూడా ఐసోలేటెడ్గా కనిపిస్తుంది. ఎవరైనా మనిషిని కొట్టినా తిట్టినా కూడా ప్రయత్నించినా కూడా ఇక్కడ చాలా చాలా నిర్మానుషంగా ఉంది. ఎవరు కూడా వినిపించని పరిస్థితి అర్ధరాత్రి వేళ. ఇప్పుడు కాబట్టి కొంతమంది పక్కనే చెరువు ఉంది కాబట్టి చేపలు పట్టుకోవడానికి మధ్యాహ్నం వేళ సాయంకాలం వేళ వస్తూ ఉంటారు. కానీ అర్ధరాత్రి ఇక్కడ ఎవరైనా వచ్చినా కూడా ఎవరిని కొట్టినా లేకపోతే అగత్యానికి ప్రయత్నించినా కూడా ఎంత నిర్మానుషంగా, ఒక్కసారి ఇక్కడ ఈ రూట్ చూస్తే కూడా లోపలికి వెళ్తుంది, చాలా నిర్మానుషంగా కనిపిస్తుంది. ఈ దారి అంతా కూడా చాలా సైలెంట్గా ఐసోలేటెడ్గా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే ఇలా 100 మీటర్ డిస్టెన్స్లోనే ఇంకో కళ్ళు కాంపౌండ్ కూడా ఉంది. స్థానికంగా ఉన్న కళ్ళు కాంపౌండ్ దగ్గర మహిళలు రారు అంటూ కూడా కళ్ళు కాంపౌండ్ ఓనర్ అయితే చెప్తున్నారు. ఇక్కడ అనేక మంది ఎక్కడైతే పనిచేస్తూ ఉంటారో గేటెడ్ కమ్యూనిటీస్ దగ్గర ఉన్న వాచ్మెన్లు కానీ లేకపోతే వరుస కూలీలు చాలా మంది వస్తుంటారు. వాళ్ళు మా దగ్గరకు వచ్చి 40 రూపాయలు ఇచ్చి కళ్ళు తాగి వెళ్ళిపోతారంటూ అతను చెప్పుకుంటూ వస్తున్నాడు. ఈ క్రమంలోనే ఒక్కసారి డిస్టెన్స్ చూస్తే కూడా దాదాపు 200 మీటర్స్ డిస్టెన్స్ ఎక్కడైతే తన డెడ్ బాడీ మృతదేహం కనిపించిందో అక్కడనే నుంచి ఇక్కడికి దాదాపు 200 మీటర్సే ఉంది. ఇక్కడ కళ్ళు తాగి ఎవరైనా తనని బలవంతంగా ఇక్కడికి తీసుకొచ్చి అత్యాచారం చేసి మరీ హతమార్చి ఇక్కడ చాలా ఐసోలేటెడ్ ఉంది కాబట్టి ఎవరు కూడా గమనించారని ఇక్కడ డెడ్ బాడీని పాడేశారా? ఇదంతా కూడా చాలా మిస్టరీగా కనిపిస్తుంది. చనిపోయిన పర్సన్ మాత్రం బేగము, తన ఒక హౌస్ వైఫ్, మద్యానికి అలవాటు పడింది, ఎప్పుడు కళ్ళు తాగుతూనే ఉంటుంది, ఇంట్లో నుంచి వచ్చేసింది అలా ఆటోలు అంటూ కూడా భర్త చెప్పుకుంటూ వస్తున్నాడు. కానీ తాను మద్యానికి అలవాటు పడినా తనని ఎవరు ఇక్కడికి తీసుకొచ్చారు, ఎవరు హతమార్చారు, ఎందుకు చంపాల్సి వచ్చింది, అతి దారుణంగా 100 పోగు లేకుండా తన పైన అత్యాచారాన్ని ఎవరు ప్రయత్నించారు అనేది కూడా ప్రస్తుతం మిస్టరీగా మారింది. కిస్మత్పురాలో బ్రిడ్జ్ కింద ఉన్న మృతదేహం పైన కూడా ఇప్పటికే చుట్టుపక్కల పరిసర ప్రాంతం అంతా కూడా చర్చనీయాంశంగా మారింది. కానీ ఏదేమైనప్పటికీ కూడా ఇటువంటిది సిటీ అవుట్స్కట్స్ లో తరచూ జరుగుతుంది. అంటే మీరు చెప్పినట్లుగా మీరు మాకు చూపిస్తున్న దాని ప్రకారం చూస్తే అక్కడ మొత్తం పొదలు కనిపిస్తున్నాయి, చెట్లు కనిపిస్తున్నాయి, సీసీ కెమెరాలు ఉండే అవకాశం చాలా తక్కువగా కనిపిస్తుంది ఆ బ్రిడ్జి దగ్గర కానీ లేదంటే ఇక్కడ మీరున్న దగ్గర కానీ మొత్తం. సో మరి పోలీసులు ఏ కోణంలో విచారణ చేస్తున్నారు, దేని ఆధారంగా విచారణ చేస్తున్నారు, కుటుంబ సభ్యులను కూడా ఏమైనా ప్రశ్నించే అవకాశం కనిపిస్తుందా, అండ్ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎప్పటికి వచ్చే అవకాశం కనిపిస్తుంది? పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే తప్ప ఎలా చనిపోయింది అనే విధంగా కూడా వెల్లడించలేము. కానీ ఇక్కడున్న హ్యూమన్ ఇంటెలిజెన్స్ ద్వారా అదే కాకుండా ఆధారాలంతా కూడా సేకరించారు. ఫారెన్సిక్ డిపార్ట్మెంట్తో పాటు క్లూజ్ డిపార్ట్మెంట్ ఆధారాలంతా కూడా తీసుకున్నారు. కానీ ఈ క్రమంలో ఒక్కసారి మనం ఆ హై రేజ్ అపార్ట్మెంట్స్ ఒక్కసారి చూస్తూ కమ్యూనిటీస్ ఖచ్చితంగా ఈ కూడా కెమెరాస్ ఉంటాయి, ఇన్ అండ్ అవుట్, అంటే టువర్డ్స్ రైట్ సైడ్, టువర్డ్స్ లెఫ్ట్ సైడ్. ఒకవేళ ఎవరైనా దుండగులు ఇక్కడ పాడేసిన టైంలో కూడా ఆ రైట్ సైడ్ కెమెరా అనేది క్యాప్చర్ చేస్తుంది. ఒకవేళ ఇటు శంషాబాద్ వెళ్తున్నప్పటికీ కూడా అక్కడ కూడా కెమెరాస్ ఉన్నాయి. అవే కాకుండా ఇటు రోడ్ గేటెడ్ కమ్యూనిటీస్ బ్రిడ్జ్కి ఆనుకొని తర్వాత నెక్స్ట్ ఉన్న కమ్యూనిటీస్ కూడా అక్కడ కూడా సీసీ కెమెరాస్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా నిందితుడు తప్పించుకోవడానికి వీల్లేదు. ఎవరైనా అనుమానితంగా ఏదైనా బ్యాగ్ పట్టుకొని రావడము, లేకపోతే ఏదైనా సూట్ కేసు పట్టుకొని రావడము, లేదంటే ఇంకేదన్నా కార్లో సస్పీషియస్గా 3 days బ్యాక్ ప్రస్తుతం క్లూజ్ డిపార్ట్మెంట్ చెప్పే ప్రకారం కూడా బాడీ అంతా డీకంపోజ్డ్ అయింది. 20 నుంచి 30 ఏళ్ళ మహిళ. ఈ పరంగా కూడా ఎవరైనా అనుమానితంగా ఆ 3 రోజుల క్రితం ఇక్కడ నుంచి తిరిగారా, లేదంటే ఎవరైనా కార్లో తీసుకెళ్లడం, బైక్లో తీసుకెళ్ళడం, ఇదంతా కూడా సీసీటీవీ ఫుటేజ్ ద్వారా కూడా పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. కుటుంబ సభ్యులను కూడా ఆరాధిస్తున్నారు. ఎందుకు తనకి ఎప్పటి నుంచి ఈ మద్యం అలవాటు ఉంది, కళ్ళు తాగడానికి ఎక్కడెక్కడికి వెళ్తుంది, ఈ కంపౌండ్ ఎక్కడైతే కంపౌండ్ ఉందో ఇదే కంపౌండ్కి వస్తుందా లేకపోతే ఇంకెక్కడ అతను కూడా మాట్లాడిన
పరిస్థితి ఆర్టీవీతో ఎవరు కూడా మహిళలు ఇక్కడ రారు, ఓన్లీ పురుషులే వస్తుంటారు. అసలు మహిళలు రారు, ఇక్కడ పని చేసుకునే వాళ్ళే వస్తుంటారంటూ కూడా వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే కళ్ళు కూడా ఏ మహిళ ఇక్కడ రాలేదు, తరచు మగవాళ్ళు వస్తుంటారంటూ కూడా ఒక్కసారి విజువల్స్ తో చూస్తే ఇక్కడ తాగి ఉంటే ఖచ్చితంగా సీసీటీవీ ఫుటేజ్ కూడా అక్కడనే ఉంది కాబట్టి క్లియర్ గా ఆ ఫుటేజ్ లో క్యాప్చర్ అయ్యే అవకాశాలు కనిపిస్తాయి. ఈ క్రమంలోనే తనకి ఎక్కడా రాలేదంటూ కూడా ఆ యజమాని చెప్తున్న పరిస్థితి. ఏ మహిళలు కూడా ఇక్కడ రాలేదు, మాకు ఎటువంటి సంబంధం లేదంటూ కూడా అతను చెప్పుకుంటూ వస్తున్నారు. ఒకవేళ మహిళ ఇక్కడ తాగుంటే పోలీసులు ఇప్పటికే అతను అదుపులోకి తీసుకునే వాళ్ళు ఖచ్చితంగా 3 రోజుల సీసీటీవీ ఫుటేజ్ కూడా ప్రస్తుతము ఆ రికార్డ్ అంతా కూడా చూస్తున్న పరిస్థితి. ఎక్కడైనా తను మద్యం తాగి లేదంటే కళ్ళు తాగి ఇక్కడ తీసుకొచ్చారా, లేకపోతే ఇదంతా ఇంకే చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు, పోలీసులు తప్పుదోవే ప్రయత్నం చేస్తున్నారు. అసలు తనను చంపింది ఎవరు, అత్యాచారం చేసింది ఎవరు అనేది కూడా ప్రస్తుతం మిస్టరీగా మారింది. మరికొద్దిసేపట్లో కూడా ఖచ్చితంగా 24 అవర్స్లో కూడా నిందితుని పట్టుకుంటాం, ఈ కేసుని ఛేదిస్తామంటూ కూడా రాజేంద్ర నగర్. రైట్, థ్యాంక్ యూ పెట్రిషా, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తూ ఉండండి ఈ కేసు విచారణకు సంబంధించి. అలాగే ఒకవేళ ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చినట్లయితే మరొకసారి మనం తప్పకుండా మాట్లాడదాం. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. మొత్తం మీద అఘాపురానికి చెందినటువంటి బేగంగా గుర్తించారు, కిస్మత్పూర్ వచ్చి కళ్ళు తాగినట్లుగా కూడా గుర్తించారు. అయితే భర్త ఇప్పటికే ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. తన భార్య కనిపించడం లేదని, మద్యానికి బానిసైందని, ఎప్పుడు మద్యం కోసం గొడవ పడేదని, ఆ రోజు మద్యం కావాలని కళ్ళు కావాలని చెప్పేసి గొడవపడి బయటికి వెళ్ళిందని. ఈ నేపథ్యంలోనే అఘాపురం నుంచి కిస్మత్పూర్కి వచ్చి ఆటోలో అక్కడ కిస్మత్పూర్లో కళ్ళు తాగింది అంటూ తెలుస్తోంది. కానీ అక్కడి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఏమైంది అనేది ఎవరికి తెలియడం లేదు. చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా మనకి స్క్రీన్లో కనిపిస్తున్నటువంటి ఇదే బ్రిడ్జ్ అదిగో ఆ పోలీస్ కారు పక్కనే మనకి ఆ యువతి మృతదేహం లభించింది. ఒంటి మీద నూలు పోగు లేకుండా నగ్నంగా ముఖమంతా కుళ్ళిపోయి అక్కడ ఆ మృతదేహం లభించింది. పోలీసులు ఇప్పటికే ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ కూడా అక్కడి నుంచి ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీ కెమెరాలను పరిశీలించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ దగ్గరలో ఉన్నటువంటి ఒక హైరేజ్ అపార్ట్మెంట్ తప్ప, ఇంతకుముందు పెట్రిషియా మనకు చూపించారు, దగ్గరలో ఉన్నటువంటి ఒక హైరేజ్ అపార్ట్మెంట్ తప్ప మనకి దగ్గరలో ఎలాంటి కట్టడాలు కానీ ఇళ్ళు కానీ కనిపించడం లేదు. కానీ ఖచ్చితంగా పడవేసిన సమయంలో ఫ్లైఓవర్ దగ్గర కాబట్టి ఆ దగ్గరలో ఏమైనా ఉన్నాయా కెమెరాస్, లేదంటే ఆ చుట్టుపక్కల చెట్లు అవన్నీ ఉన్నాయి కనిపిస్తున్నాయి. దగ్గరలో ఒక హైరేజ్ అపార్ట్మెంట్స్ ఉన్న నేపథ్యంలో ఆ అపార్ట్మెంట్కి సంబంధించిన సీసీ కెమెరాలు ఏమైనా ఇటువైపు ఫోకస్ చేసే అవకాశం ఉందా, అంటే ఈ ప్రాంతం కూడా ఏమైనా రికార్డ్ అయ్యే అవకాశం ఉందా అనే దానికి సంబంధించి కనీసం ఆ యువతిని తీసుకువెళ్ళేటప్పుడైనా లేదంటే తీసుకొచ్చి అక్కడ పడేసేటప్పుడైనా ఏదో ఒక్క విజువల్ అయినా దొరకపోతుందా అంటూ పోలీసులు విచారణ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పోస్ట్ మార్టం నివేదిక వస్తే తప్ప అసలు విషయం బయటికి రాదు. కానీ అఘాపురానికి చెందిన బేగంగా గుర్తించారు పోలీసులు. ఇప్పటికే మిస్సింగ్ కంప్లైంట్ కూడా నమోదైంది. భర్తే కంప్లైంట్ చేశాడు, మద్యం కోసం ఆ రోజు బయటికి వెళ్ళింది, కళ్ళు తాగింది అంటూ కూడా తెలుస్తుంది.